ప్రజలారా, నేను ఇప్పుడే హిందీ సినిమా మైదాన్ చూడటం జరిగింది. మైదాన్ ఈ సినిమా 10th ఏప్రిల్ 2024లో రిలీజ్ అవటం జరిగింది. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాని సరిగ్గా ఎవరూ చూడలేదు. మేబీ దేనికో మరి తెలియదు, సరిగ్గా ప్రమోషన్స్ చేయలేదా, సరిగ్గా జనాల్లోకి రీచ్ రాలేదు, జనాలకు కూడా సరిగ్గా తెలియలేదు ఈ సినిమా రిలీజ్ అయిన టైంకి. సో అప్పుడు ఈ సినిమా థియేటర్లో యాక్చువల్గా ఫ్లాప్ అయింది, సరిగ్గా కలెక్షన్స్ ఏం చేయలేదు. సో ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది, తెలుగులో కూడా ఉన్నది. ఈ సినిమా ఎలా ఉంది అంటే చెప్పాలంటే ప్రజలారా, వేరే లెవెల్ అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అసలుకి ఈ సినిమా మన ఇండియన్ ఆడియన్స్ ఎలా థియేటర్లో మిస్ అయ్యాము అనేది అసలుకి అర్థమే కావట్లేదు. ఈ సినిమాని డైరెక్షన్ చేసింది అమిత్ శర్మ గారు. అసలు మీకు దండం స్వామి, అసలుకి అలా ఎలా తీశారు ఈ సినిమా, అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉంది, సూపర్ ఉంది సినిమా. ప్రతిదీ బాగుంది, మీ డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, రైటింగ్ బాగుంది, టేకింగ్ బాగుంది, కెమెరా యాంగిల్స్ బాగున్నాయి, కెమెరా మ్యాన్ వర్క్ బాగుంది, ప్రతిదీ బాగుంది. అస్సలకి కొన్ని యాంగిల్స్ అయితే కెమెరా మూమెంట్స్ అయితే అసలుకి నాకు వేరే లెవెల్ అనిపించినాయి. అసలుకి ఎలా తీశారో అనిపించింది. విఎఫ్ఎక్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, ప్రతిదీ బాగుంది, ప్రతిదీ బాగుంది. అసలుకి ఎంత బాగుందంటే అసలు నాకు మాటలు రావట్లేదు ఈ సినిమా గురించి చెప్పాలంటే. ఈ సినిమా స్టోరీ ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్పాలని అనుకోవట్లేదు. మీరు సినిమా చూడండి, అమెజాన్ ప్రైమ్లో ఉన్నది. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో మరి థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అయితే అర్థం కావట్లేదు. ఇలాంటి సినిమాలు చూసినప్పుడే మనము ఒక లోలో ఉన్న, డిప్రెస్లో ఉన్న ఒక ఎంకరేజ్మెంట్, ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తాయి ఇట్లాంటి సినిమాలు. అట్లాంటి ఒక గొప్ప సినిమా ఇది. 1964లో మన ఇండియాకి ఫుట్బాల్ తరపున మనకి గోల్డ్ మెడల్ రావటం జరిగింది. సో ఇప్పుడు మనము ఇండియాలో సరిగ్గా ఫుట్బాల్ అనేది చాలామందికి సరిగ్గా తెలియదు, సరిగ్గా ఆటను కూడా ఆడటం లేదు. సో అట్లాంటి గేమ్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతకి ఒక గోల్డ్ మెడల్ రావటం అనేది చాలా గ్రేట్. సో ఆ ఫుట్బాల్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా అనేది మొత్తం నడుస్తూ ఉంటుంది. సో సినిమా వేరే లెవెల్ ఉంది. సో అజయ్ దేవగన్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, అసలుకు చాలా అంటే చాలా బాగుంటుంది. సో సినిమా చూసిన తర్వాతకి నాకు అసలుకి కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరిగిన క్లైమాక్స్ చూసినాక, లాస్ట్ క్లైమాక్స్ ఆ ½ అన్ అవర్ లాస్ట్ సినిమా ఏదైతే ఉందో అది మాత్రం అసలుకి నెక్స్ట్ లెవెల్, సూపర్ ఎక్సలెంట్ ఉన్నది అసలుకి. సో మాటలు రావట్లేదు. సో ఇంకా నా సంతోషాన్ని నేను ఇలా ఒక వీడియో రూపంలో చెప్తున్నా. మీరు మిస్ కాకండి, మీరు తప్పకుండా ఈ సినిమాని ఓటీటీలో చూడండి. ఇంత మంచి సినిమా థియేటర్లో ఫ్లాప్ అయింది, మనం చూడలేదు. మనం ఇట్లాంటి ఒక గొప్ప సినిమాని ఫ్లాప్ చేశాము. సో కనీసం ఓటీటీలో వచ్చింది కాబట్టి ఇప్పుడైనా దాన్ని చూసి ఎంకరేజ్ చేద్దాము. వీలైతే ఇట్లాంటి ఒక మంచి సినిమాని 10 మందికి చూడండి అని చెప్పండి, షేర్ చేయండి, బాగుంది అని. సో ఇదే ప్రజలారా, ఇట్లాంటి గొప్ప సినిమాలు థియేటర్లో ఫ్లాప్ అయినప్పుడు చాలా బాధిస్తుంది. సో మంచి సినిమా చూడండి తప్పకుండా, మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ఒక బూస్టప్ లాగా ఉంటుంది సినిమా. సో థ్యాంక్ యూ ప్రజలారా, థ్యాంక్ యూ ప్రజలారా. ఈ సినిమా గురించి ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సినిమా తీసిన వాళ్ళందరికీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, స్క్రీన్ ప్లే రైటర్స్ కానీ, డైలాగ్ రైటర్స్ కానీ, యాక్టర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, కెమెరామ్యాన్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతిదీ విఎఫ్ఎక్స్ చేసిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి నా తరపున ఒక బిగ్ సెల్యూట్ మీ అందరికీ. ఇట్లాంటి ఒక మంచి సినిమా, ఇట్లాంటి ఒక గొప్ప సినిమాని తీసి మాకు అందించినందుకు చాలా థ్యాంక్స్. ఇంకొకటి చెప్పాలి ప్రజలారా, ఇది ఒక ట్రూ స్టోరీ, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ, ఒక రియల్ లైఫ్ స్టోరీని సినిమాగా తీయటం జరిగింది.